గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనము నీట్ 2024 గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్పుకోబోతున్నాము. నీట్ ఎప్పుడు 2024 గురించి పోస్ట్పోన్ అవుతుందని కొంతమంది, ఇంకా రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని కొంతమంది, తర్వాత రిజల్ట్ ఎప్పుడు వస్తాయి అనేది కొంతమంది, పేపర్ ఎలా ఉంటుందని కొంతమంది, అసలు ఏ టాపిక్స్ డిలీటెడ్ అయ్యాయి అనేది చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో కొన్ని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. అంతేకాకుండా రాబోయే వీడియోస్లో నీట్ 2024 గురించిన ప్రతి విషయం మన ఛానల్లో అయితే ఉండబోతుంది. కాబట్టి ఒకవేళ మీరు నీట్ రాస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ప్రతి వీడియోకి మీకు ఒక నోటిఫికేషన్ అందుతుంది. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు గైడెన్స్ కూడా తెలుస్తుంది. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. సో ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో కమింగ్ టు ద టాపిక్, ఫస్ట్ నీట్ పోస్ట్పోన్ అవుతుందని అంటున్నారు. సో అది చాలా రాంగ్ విషయం. పీజీ అనేది పోస్ట్పోన్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, సో అలా అని నీట్ పీజీ పోస్ట్పోన్ అయింది కాబట్టి నీట్ యూజీ కూడా పోస్ట్పోన్ అవుతుంది అనేది కన్ఫర్మ్ కాదు. సో నీట్ పీజీ అనేది పోస్ట్పోన్ అయింది. చూడండి ఇక్కడ, నీట్ పీజీ ఎగ్జామ్ హ్యాస్ బీన్ పోస్ట్పోన్ టు 7th బై ద NBEMS. ఓకే, ఒరిజినల్లీ 3rd మార్చ్కి ఉండేది, ఇప్పుడు 7th అయితే జరిగింది. సో దానివల్ల నీట్ యూజీ పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అని డిసైడ్ అయితే అయ్యింది. ఓకే, సో అంటే May 5th జరగాల్సిన నీట్ అలాగే సేమ్ డేట్కే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, దానికి రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యేది 1st వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో దానికి ఏ డాక్యుమెంట్స్ ఉంచుకోవాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో కన్ఫర్మ్గా చెప్తాను. సో కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అండ్ అంతేకాకుండా దాని రిజల్ట్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది? 2nd వీక్ ఆఫ్ జూన్లో రిజల్ట్ అయితే డిక్లేర్ జరుగుతుంది. సో 1st వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో రిజిస్ట్రేషను, May 5th ఎగ్జాము, తర్వాత 1st వీక్ ఆఫ్ జూన్లో మనకు ఎగ్జామ్, 2nd వీక్ ఆఫ్ జూన్లో రిజల్ట్ అయితే రానుంది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్తో నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. మరిన్ని అప్డేట్స్తో మీ ముందు ఉంటాను.